ఇరాన్ సుప్రీమో ఖొమైనీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కోమాలో ఉన్నాడు అన్నటువంటిది ఓ పక్కన యూరప్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంటే ఆయన నేరుగా మాట్లాడలేదు, కానీ ఆయన పేరుతో ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అమెరికా మధ్యప్రాచ్యంలో అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తన సంబంధించినటువంటి బేస్లన్నీ తక్షణం మూసేయాలి, అదే సందర్భంలో ఇరాన్ మీద దాడి చేసినందుకు పరిహారం ఇవ్వాలి, తప్పు చేసినందుకు క్షమాపణలు చెప్పాలి, అలాగే ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఆయుధాలు ప్రయోగించబోమన్నటువంటి హామీ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే హార్ముజ్ జలసంధిని తెరవడం జరుగుతుంది, లేదంటే హార్ముజ్ జలసంధి శాశ్వతంగా మా చేతుల్లో ఉంటుంది, మూసివేయబడుతుంది. అలాగే రీజియన్లో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా ఇరాన్తో సంబంధాలు బాధ్యతాయుతంగా ఉండాలి, అలాగే అమెరికా యూరప్ దేశాలతో తెగతెంపులు చేసుకోవాలి, ఇదే అమెరికా ఇజ్రాయెల్తో తెగతెంపులు చేసుకోవాలి అన్నటువంటి పాయింట్స్ చేసుకొస్తున్నారు. ఇవన్నిటి రీత్యా రాబోయేటటువంటి రోజుల్లో పరిణామాలు ఉంటాయి అన్నటువంటిది. అంటే ఇది మరి నెక్స్ట్ లీడర్లు అందరూ కలిసి ప్లాన్ చేసిందా ఏంటనేది చూడాల్సి ఉంది.